అంటే ఆడిపోయినాక 3 అంతస్తులు అంటే 2 కిలో మేము ఎక్కమన్నారు. అంటే మీరు మంచిగా వాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ మీది కానరు. సరే అని మేము 3 అంతస్తులకు మేము పోయినాం. ఫ్యాన్ లేసి తాళం వేసినాక ఎక్కడ తీసుకోవచ్చు సార్ అంటే ఎక్కడనేమో రేవంత్ రెడ్డి దగ్గర తీసుకోవచ్చు రాగుడు. అరే చూడాలి చూస్తాం మేము బయటకు వెళ్ళి తాళం వేసి ఏమన్నామంటే ఏ పార్టీ తరఫున మేము రాలేము, మాకు రుణమాఫీ కాలేదు, మేము వచ్చాం. అట్లా ఏ పార్టీ మేము అడగలేము చేయలేము. మేము నెత్తికి తల ఎన్నే చేసుకున్నాం, కారు స్టార్ట్ మాట్లాడుకున్నాం వచ్చినాం మేము. అంతేగాని ఏ పార్టీ ఆ పార్టీ మేము మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి అన్న పెట్టిండు కాబట్టి ప్రగల్భాన్ని వెళ్ళి పెట్టిండు, మళ్ళా ముట్టడిచ్చిండు, మళ్ళా టీవీలు ఇచ్చిండు, పేపర్ ఇస్తున్నాడు. ఇవన్నీ పద్దెనాకులు ఇంటాం కానీ మేము పోతలేము. ఇలా పోయినాం, మళ్ళీ మేము పోయినందుకు మళ్ళీ కంపెన్సేషన్ ఎందుకంటే అడిగి చాలా బాధపడుతున్నాం. మిషన్ దగ్గర నీళ్ళు వస్తలేవట, లైట్ సరిగా వస్తలేదట, ఒకరొకరు ఇట్లా బాధ 10 సార్లు గంటకు 10 సార్లు. ఒక్క నిమిషం మాట్లాడండి. మల్లారెడ్డి అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాను. సార్ నమస్తే. నీ పిల్లలకు నీకు శుభ వందనం. నీకు దయచేసి నీకు క్షణార్థి చేస్తాం మేము రైతులమంతా. కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి. మీ అంటే ఈ రైతులంతా ఉంటారు. మీరు 10 పైసలు కావాలి మళ్ళా ఎన్ని క్షలు అయినా సరే ఏం బాధపడకండి. మీరు మీ అంటే ఈప్కే కట్టుకుంటాం, మేము నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 64 సంవత్సరాలు, నాకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. నాకు 15 లక్షలు అప్పు, నాకు 15 లక్షలు అడగలే, ఆయన ఇస్తాను 2 లక్షలే అడుగుతున్నాం మేము. నా కొడుకు 1,70,000 ఉన్నాయి, నా భార్య పేరు మీద 1,70,000, 3,50,000 ఉన్నాయి. గోల్డ్ పెట్టి 12 లక్షలు తీసుకున్నా. అది నా పర్సనల్ పని. అది నా రుణమాఫీ అయితే నాకు వేయాలి కదా సార్. కార్డు ఒకటి, రేషన్ కార్డు. ఇప్పుడు నా కొడుకుకి 2 పిల్లలు, మా కోడలు, వాళ్ళకి రేషన్ కార్డు లేదు. అమ్మా ఎట్లా దయచేసి ఇంతమంది జనంత మంది లేదు సార్. ఇక్కడ చాలా మంది ఉన్నాం, 300 మంది 400 మంది ఉన్నాం సార్. ఇక్కడ మేడం వచ్చింది. ఇక్కడ నేను వింటున్నా సార్. రోజు నేను నువ్వు అట్లా పొద్దుగాల కూడా నేను చూసిన వార్తలలో, రోజు చూస్తాను నేను వార్తలలో. గట్టిగానే కొట్లాడుతున్నావు, గట్టి కొట్లాడబట్టి కాదు. ఇప్పుడు మీతో మాట్లాడే మాకు అవకాశం దొరికింది. ఒక్క నిమిషం అండి. కేటీఆర్ గారు ఇంకొక అతను మాట్లాడతాను, నాగిరెడ్డి గారని నమస్కారం సార్. బాగున్నా, మీరు బాగున్నారా సార్? మేము రుణమాఫీ గురించి పోయినాం సార్. మొన్న ప్రగతి భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిట్లు వచ్చిందంటే జీన్యూస్లు వచ్చింది. ఛానల్ రైతులు రుణం అది ప్రగతి భవన్ ముట్టడికే వస్తున్నారు అంటే మేము అప్పట్లప్పుడే ఒక బండి మాట్లాడుకొని పోయినాం. మనిషికి 300 తీసుకొని పోయి ఆడికి పోయి చూసాక ఆడికి అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నట్టు. ఆడికి వెళ్ళి మేమేంటి సార్, మేము వచ్చింది సార్లు కలిసి అడగానికి వచ్చాం, మాకు రుణమాఫీ కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్తారు సార్, మీరు సార్ అక్కడనే ఉన్నారు, మీరు అక్కడనే చెప్తారు పరా అని మమ్మల్ని బల్మీ చేసి బండి ఎక్కించారు. బండి ఎక్కించి ఈ సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక 1.5 గంట సేపు ఉంచారు. 1.5 గంట సేపు ఉంచి ఇక మళ్ళా తర్వాత ఇక పంపించారు మమ్మల్ని. ఇక రుణమాఫీ గురించి మాకేం చెప్పలేరు. ఇప్పుడు నాతోనే మా ముగ్గురం ఉన్నాం. నా కొడుకు 20,000 ఉన్నది, నా భార్యకు 25,000 ఉన్నది, నాకు 1,20,000 ఉన్నది. ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి వచ్చింది నాన్న, అరే వచ్చింది కాదు ఇంత అని అనుకుంటున్నాం. అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్లో కూడా. ఎవరిని అడిగినా నో డాటా అని చెప్తున్నారు. మీ తరఫున మేము గట్టిగా కొట్లాడతాము, మీ తరఫున గట్టిగా మాట్లాడుతూనే ఉంటాము. ధైర్యంగా ఉండండి, అసెంబ్లీలో గానీ బయట గానీ. ఇది ధైర్యంగానే ఉంటాం సార్. మేమేమి ధైర్యం లేకపోతే ఆందాక పోకుంటుమా సార్. కవితకు ఉంటుంది, మేమందరం ఉంటాం, కేసీఆర్ సార్ ఉంటారు. తప్పకుండా అందరం కలిసి గట్టి కొట్లాడతాం. రుణమాఫీ సరే సార్, మీ తోటి ఉంటాం మేము కూడా. మరి థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా.